ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనంలో మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ప్రజలు తమ హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకొని తమ పాపములను ఒప్పుకుంటే దేవుడు వారి పాపములను క్షమించి వారికి ఆశీర్వాదమును తొలకరి వర్షమును కురిపిస్తానని ప్రవక్త అయిన యోవేలు ద్వారా తెలియజేస్తూ ఈ మాటను సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనస్సు, నిజమైన ఆశీర్వాదమును కలగజేస్తుంది కనుక నేడు నీవు దేవుడు ఆశించిన రీతిగా యథార్థమైన జీవితమును నీవు జీవించినట్లయితే దేవుడు నీకు తొలకరి వర్షమును దీవెనను ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు తొలకరి వర్షమును నీకు అనుగ్రహించాలంటే మొదటిగా నీవు దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు విధేయత కలిగి ఉంటారో, ఆయనను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవిస్తారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారి ఎడల దేవుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపిస్తానని, వాటి కాలమున వర్షమును కురిపించి మీరు ధాన్య ద్రాక్షారసములను మీరు అనుభవించేలాగా దేవుడు చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ఎడల దేవుడు తొలకరి వర్షమును అనే ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవుని యందు సంతోషించాలి. ఎవరైతే దేవుని యందు సంతోషిస్తారో వారి ఎడల దేవుడు తొలకరి వర్షమును కురిపిస్తానని అంటున్నాడు. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. యెహోవా యందు ఎవరైతే సంతోషిస్తారో అప్పుడు దేవుడు తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహిస్తానని, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహిస్తానని, మీ యొక్క కొట్లు ధాన్యముతో నిండుతాయని, మీ యొక్క ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారుతాయని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు గనక నిజమైన పశ్చాత్తాపము మారు మనస్సు కలిగినట్లయితే గనక దేవుడు నీ జీవితంలో తొలకరి వర్షము అనే ఆశీర్వాదమును నీకు కలుగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, అలనాడు ఇజ్రాయేలీల ప్రజలకు దేవుడు ఏ విధముగా అయితే యోవేలు ప్రవక్త ద్వారా తెలియజేసి ఉన్నాడో ఈ దినాన్ని వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రజలు తమ హృదయాలను వారి వైపు త్రిప్పుకొని వారి పాపములను ఒప్పుకుంటే గనక దేవుడు తొలకరి వర్షము అనే ఆశీర్వాదమును అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదమును పొందుకునేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడిని మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వ. ఇది నాన్న తండ్రి తొలకరి వర్షమును మీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రవ్వ. అవును తండ్రి, మా పాపములను ఒప్పుకొని అయా మా హృదయములను తండ్రి నీ తట్టు తిప్పుకుంటే గనక మా పాపములను నీవు క్షమించి మాకు ఆశీర్వాదము అనే తొలకరి వర్షమును కురిపిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. అవును తండ్రి, మా పాపములను నీ ఎదుట ఒప్పుకొని ప్రభా ఈ సంవత్సరాంత దినములలో తండ్రి అయా మా అపరాధములను మా పాపములను నీ ఎదుట ఒప్పుకుంటే ప్రభా నీ ఆశీర్వాదంతో మాకు నూతన వచ్చల దయా కిరీటాన్ని దయచేస్తావని అయా ప్రభా అట్టి కృపను మాకు అనుగ్రహించమని చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.